హాయ్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం పార్ట్ 2 అండి. ఇది అస్సలైంది తెప్పోత్సవం ఇదే. నాకు కుదిరినంత వరకు నేను వీడియో తీశాను. వీడియో నచ్చితే వీడియో ఫుల్గా అయితే చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. 3 సార్లు ఆ స్వామివారు నా చెరువులో తిప్పుతారు. కాకపోతే నేను ఒక్కసారే చూశాను, ఎందుకంటే అప్పటికే 10 అయిపోయింది. ఒకసారి తిప్పేసరికి మేము ఇంక బయలుదేరిపోయామన్నమాట. వీడియో ఫుల్గా చూసేయండి. శ్రీ ఉదయంగా ఉద్నాది ఆండాళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం అంతర్గతంగా విశేషమైన ప్రక్రియగా జలక్రీడోత్సవం ఉభయ దీవేలతో పరమాత్మ జలంలో వ్యవహరించే ఒక గొప్పదైన క్రమం. 3 ప్రదక్షిణాలుగా మొదటిగా వేదార్చన, తర్వాత నామార్చన విశేషంగా జరిగే ఈ క్రమాన్ని భక్తులందరూ కూడా వీక్షించి స్వామి యొక్క క్రమల పాటలై తరించవలసిందిగా కోరుతున్న వేదహితమైన ప్రక్రియ ప్రారంభించబడుతున్నది. జ్ఞానం దేవం నిర్మల స్ఫటిగా శుభవస్తు ఆదిన్యాం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందా విశ్వామ సుభద్రా త్రివిక్రమావరాద్రేదరారకే కేత
గోవింద వదినా వద్దు పోలేదు అసలు పానీపూరి స్వామివారిని చెరువులో ఒక్క రౌండ్ తిప్పేసరికి పిల్లలు పానీపూరి అంటున్నారని చెప్పి మా వదినాలు పానీపూరికి వచ్చారు. మా చెర్రిగాడు ఎక్కడికి చెప్తున్నాడు, వదిన పానీపూరి బాగాలేదు అని మా వదినకి. వినడు కదా అది. చాలా చాలా చండాలంగా ఉందండి బాబు. అయినా సరే ఏదో అలా తినేసారు అనుకోండి. నేను కూడా వాళ్ళతో పాటు తినేసాను. ఫస్ట్ పిల్లలకైతే ఇప్పించేసింది మా వదిన, తినేశారు. తర్వాత అయితే మేము ప్లేట్లు పెట్టుకుని నుంచున్నాము. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఆ రోజు ఏంటో తెలియదు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఆ పానీపూరి పిచ్చోళ్ళే అయిపోయారు. వాళ్ళతో పాటు నేను ఏదైనా నాకు వద్దన్నాను. అసలు మా వదిన వినలేదు. వదిన తిను 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 మేము అందరం తింటున్నాం కదా అని చెప్పి బయలుదేరింది. బతిమాలతోనే తిన్నాను. మా వరము వద్దమ్మా తినకండి, మా వరం ముందు టేస్ట్ చేసేసింది కాబట్టి వద్దమ్మా తినకండి అమ్మ అస్సలు బాగాలేదమ్మా అని అయితే అంటుంది. ఒక్కటి తిన్నప్పటికి నాకు చాలా చిరాకు అనిపించింది. అప్పుడు సాయి వస్తే సాయి అయితే చాలా ఇష్టంగా తినేసింది. దానికి ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఇక పానీపూరి అయితే తినేసి ఇంక బయలుదేరిపోదాం, అప్పటికే 10 అయిపోయిందని చెప్పి ఇంక బయలుదేరుతున్నాం. మేమైతే మా నాన్న స్వామికి ఫోన్ చేసేసి బయలుదేరిపోతున్నాం స్వామి అని చెప్పేసి బయలుదేరిపోయాం. ఇప్పుడు బయలుదేరుతూ ఉండగా ఒక్కసారిగా ముందు కలుపు అయితే స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. చూసే కొలది చూడాలనిపించి అలాగ ఒక అరగంట అయితే ఆగిపోయి ఎందుకు అటు అతన్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఒక అరగంట ముందు కలుపు చూసేసి మేమైతే బయలుదేరిపోయాం. వచ్చి ఛార్జింగ్ అయితే వచ్చి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.